నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్య రంగంలో ముఖ్యంగా పెయిన్ రిలీఫ్ అనేటువంటి సేవలో పరిచయ వ్యాఖ్యానం అవసరం లేని సుప్రసిద్ధ వైద్యులు డాక్టర్ దారా సుధీర్ గారు. సుధీర్ గారి దగ్గర ఎన్నెన్నో పెయిన్ రిలీఫ్‌కి సంబంధించినటువంటి చిట్కాలు, ట్రీట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఒక దినపత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ అనేటువంటిది మాత్రం ఇమ్మీడియేట్‌గా నన్ను ఇక్కడికి రప్పించింది. ఎందుకు అంటే 60 ఏళ్ళు దాటిన ముందే ఎవరును కూడాను ఆపరేషన్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ళు దాటితేనే ఒక మోకాళ్ళకి గానీ, కీళ్ళకి గానీ, నడుము గానీ ఎనీ ట్రీట్మెంట్ అనేటువంటిది 60 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రమే తీసుకోవచ్చు. అవసరం వేళకు ముందు ఆపరేషన్ అవసరం లేదని చెప్తున్నటువంటి ఒక ప్రముఖమైన ఆర్టికల్ ఒక దినపత్రికలో రావటం అనేటువంటిది నన్ను చాలా ఇమ్మీడియేట్‌గా ఆకర్షించింది. సో, దీనికి సంబంధించినటువంటి వివరాలు, విశేషాలు తెలుసుకోవటం కోసం డాక్టర్ సుధీర్ దారా గారి దగ్గరికొచ్చారు. డాక్టర్ గారు నమస్తే అండి. వెల్కమ్ సార్. నమస్కారం అండి. ఇది చాలా స్టన్నింగ్ ఇదే భారత ఆయుష్మాన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. వాళ్ళ అహ్మదాబాద్‌లోని నీ అండ్ పెయిన్ ట్రీట్మెంట్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇది. చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దీని మీద కొంచెం సాధికారికమైనటువంటి సమాచారాన్ని మీ దగ్గర తీసుకోవటం కోసం వచ్చా. ఏంటి నిజమేనా? 60 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రమే అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆపరేషన్‌కెళ్ళాలి, సర్జరీకెళ్ళాలి అని చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో 30, 40 ఏళ్ళు కూడా కాకముందే ఏదైనా చిన్న పెయిన్ అంటే కూడా చిటుకుమంటే చాలు సర్జరీ టేబుల్ మీద ఎక్కించేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు ఈ పర్టిక్యులర్ ఇష్యూని? ఇప్పుడు ఏదైతే న్యూస్, ఇది చాలా పెద్ద న్యూస్ వచ్చిందో ఈ న్యూస్ పేపర్‌లో, ఇది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇది ఈ రోజు కాదు ఇది. ఓకే. కాకపోతే ఏంటంటే దీనికి అథెంటికేషన్ ఈ రోజు ఎందుకు వచ్చిందంటే, ఇది ఆయుష్మాన్ భారతిలో కూడా ఎంటర్ అయిపోయింది. ఆయుష్మాన్ భారతిలో ఏంటి, ఇది నేషనల్ వైడ్ ఒక హెల్త్ స్కీమ్ ఇది. అంటే ఇది డైరెక్ట్లీ ఫ్రమ్ హెల్త్ మినిస్ట్రీ అనమాట. దీంట్లో వాళ్ళు సీరియస్గా చెప్పిన విషయం ఏంటంటే 60 ఇయర్స్ దాటితేనే మోకాళ్ళ నొప్పులకి ఆపరేషన్. మరి 60 ఇయర్స్ లోపల నొప్పి వస్తే ఏం చేయాలి, అది కూడా రాశారు అందులో. ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషను, కొన్ని ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అంటే దాంట్లో ముఖ్యమైనది పిఆర్పి. ఇవన్నీ ట్రై చేసి తప్పకుండా 60 ఏళ్ల లోపు ఇవే చేయాలి. 60 ఏళ్ళు దాటిన తర్వాత, ఇన్ కేస్ 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకోటి ఏంటంటే, 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒకవేళ మీకు 61 ఏళ్లలో నొప్పి వచ్చిందనుకో, ఇవన్నీ వాడి తర్వాత కానప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి. సో 60 ఏళ్ళకు ముందు ఇవి వాడినా వాడకపోయినా మటుకు సర్జరీ వద్దు అని ఆయన చెప్తున్నారు. అది ఆయుష్మాన్ భారత్లో కూడా అది ఎంటర్ అయిపోయింది. సో 60 ఇయర్స్ లోపల ఎవరు సర్జరీ చేయించుకోకూడదు అనేది ఈ న్యూస్ పేపర్ ఆ డాక్టర్ గారు చెప్తున్న ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. కానీ సర్జరీ కోసం పరుగులు పెడుతున్నారు ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి కూడా. అది అవగాహన లోపం అనుకోవచ్చు. అవగాహన లోపం కాదు, సర్జరీ మీద అవగాహన ఎక్కువ పెరిగింది. అవగాహన లోపం కాదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క టైం ఒక్కొక్క ఎరా ఉంటుంది. ఇప్పుడు 1980s వరకు కూడా నాన్ సర్జికల్ ఎరా అది. ఇప్పుడు మీ తాతగారు ఎవరైనా ఉంటారు, ఆయన మోకాళ్ళ నొప్పులు వచ్చానికి ఏం చేసుకోరు 80s ముందు. వాళ్ళు అలాగే టాబ్లెట్లు వాడుకుంటూ సర్లే ఏజ్ అయిపోయాక ఇది ఇలాగే అంటే అలా ఉంటారు. ఏవో చిన్నవి పసలు కట్టుకునే వాళ్ళు, టాబ్లెట్లు వేసుకునేవాళ్ళు. 80 నుంచి సర్జికల్ ఎరా స్టార్ట్ అయింది. అన్నిటికీ సర్జరీ, అబ్డామిన్కి సర్జరీ, షోల్డర్కి సర్జరీ, జాయింట్స్కి సర్జరీ, స్పైన్. ఆ సర్జికల్ 80 నుంచి ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు 2020 వరకు కూడాను. ఇప్పుడు మళ్ళీ నాన్ సర్జికల్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, హోమియోపతి ట్రీట్మెంట్స్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ బయటకు వచ్చారన్నమాట. అలోపతిలో కూడాను ఈ రీజనరేటివ్ థెరపీ అన్నది ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. అంటే రీజనరేటివ్ అంటే మీ జాయింట్స్లో నొప్పి కానీ, మీ స్పైన్లో నొప్పి కానీ, మీ షోల్డర్ నొప్పి కానీ, అవి డిసీజెస్ కాదు. అవన్నీ కూడా డీజనరేషన్, అంటే వయసు రీత్యా ఒక చేంజ్, వయసు రీత్యా అరుగుదల. దానికి పెద్ద పెద్ద సర్జరీస్కి వెళ్ళొద్దు అని ఆయుష్మాన్ భారతి కూడా చెప్తుంది. అంటే మన నేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్స్ చెప్తున్నాయి అనమాట. సో అందుకని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలన్న పాయింట్ ఏంటంటే, సర్జరీ ఎరా స్లోగా తగ్గుతుంది, కానీ కొన్ని కేసెస్కి సర్జరీ తప్పకుండా చేయాలి. అవి ఎన్ని ఉంటాయి, ప్రతిదాన్ని తప్పనిసరి చేస్తున్నారు. అవి యాక్చువల్గా బుక్ ఏం చేస్తుంది అంటే 105 మందికే సర్జరీ ఉంటుంది. స్పైన్ సర్జరీ అవ్వచ్చు, మన ఎనీ జాయింట్ సర్జరీ 105. ఇంకా 95 మందికి ఎన్నో బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఆప్షన్స్ రీజనరేటివ్ థెరపీ, అదే పిఆర్పి. సో అది మనం ప్రమోట్ చేయాలి. ఎందుకు ప్రమోట్ చేయాలి అంటే, ఇది సేఫ్, నో కాంప్లికేషన్, నో సైడ్ ఎఫెక్ట్. ఇది దగ్గర 30-40 ఇయర్స్ ముందే వచ్చింది.
సేఫ్గా రన్ అవుతుంది, కానీ దాన్ని ఎవరు ఫేమస్ చేయలేదు. సార్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి వైద్య విధానాల్లో ఒక అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, ఇక రకరకాల యునాని, వీటన్నిటిలో దిస్ ఇయర్ పర్టికులర్గా మీరు యూపీఎంలో ఇస్తున్నటువంటిది ఇట్ ఇస్ ఆల్సో అలోపతి. అలోపతి బ్రాంచ్. బీయింగ్ యూ ఎన్ అలోపతిక్ డాక్టర్, అలోపతిలో సర్జరీ అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తాం అనేటువంటిది వ్యతిరేకిస్తున్నట్లుగా మీరు? వ్యతిరేకించడం కాదు, దానికంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఎర్లియర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎర్లియర్ ఆప్షన్స్, ఫైనల్ గా సర్జరీ అల్టిమేట్ అండ్ లాస్ట్ ఆప్షన్. అది నేను చెప్పేది కాదు, మీరు ఏ మెడికల్ బుక్ అని ఓపెన్ చేయండి, ఆపరేషన్ అన్నది అన్ని నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత చేయమంటారు. నువ్వు ఫస్ట్ పేషెంట్ వచ్చిన 2 నెలలకి నేను ఆపరేషన్ చేస్తా అంటే కుదరదు. అది లేదు, బుక్స్ లో లేదు. అది ఎవరన్నా కూడా మనం నో అనాల్సిందే. సో ఇప్పుడు అది చెప్పడం కోసమే ఈ రోజు పేపర్ ఆర్టికల్ వచ్చింది. సార్ అసలు ఇది ఏ ఏజ్లో స్టార్ట్ అవుతున్నాయి సార్? ఇదివరకుట్లో గతంలో లాగా ఒక వార్ధక్యం, ముసలితనం వచ్చిన తర్వాత 50-60 ఏళ్ల తర్వాత ఈ పెయిన్స్ స్టార్ట్ అవటం అనేటువంటిది, అరుగుదల అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కానీ ఈ జనరేషన్లో ఎందుకు ఎర్లీగానే స్టార్ట్ అవడానికి కారణాలు ఏంటంటే, ఇప్పుడు జనరల్గా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 15 years బ్యాక్ అందరూ 55 తర్వాతే మోకాలు నొప్పులు వచ్చేవి. ఇప్పుడు 35 తర్వాత ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు చూసామంటే నేను ఒక 30 మందిని చూస్తుంటే 15 మంది 35 to 55, 35 to 55, ఇంకా హాఫ్ తర్వాత 55 వాళ్ళు. ఎందుకు వస్తున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ మొత్తము షాటర్ అయిపోయింది. ఇంకా పొద్దున్న లేసినప్పటి నుంచి ఉరుకులు పరుగులు, హెల్త్ మీద కాన్షియస్ ఉండదు, నైట్ డ్యూటీసు, డబుల్ డ్యూటీసు, ట్రావెల్ ఎక్కువ చేయడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొకటి అనవసరమైన ఎక్సర్సైజ్. మీరు కేబీఆర్ పార్క్లో చూడండి, రోజు అంటే ఆ కేబీఆర్ పార్క్లో నడిచే వాళ్ళందరూ కూడా పాపం తెలియక వాళ్ళ మోకాళ్ళు కానీ స్పైన్ కానీ అరిగిపోతాయి మనం ఎక్కువ వాకింగ్ చేస్తే అన్నది ఎవరికి తెలియదు. వాకింగ్ అంటే ఏదో అమృతంలాగా వాక్ చేసి పోతాడు. ఎంత చేయాలి, ఏ వయసులో ఎంత చేయాలి, ఏ కండిషన్ ఉన్న వాళ్ళకి ఎంత వాకింగ్ చేయాలి ఎవరికి తెలియదు. పాపం వెళ్తారు, డాక్టర్లు ఏమంటారు వాకింగ్ మంచిది అంటారు, అంతే. ఏ మనిషికి ఎంత వాకింగ్ చేయాలా, అది చెయ్యొచ్చా లేదా, కొంతమంది అసలు వాకింగే చేయకూడదు. వాకింగ్ ప్రిస్క్రైబ్డ్గా ఉండాలి. ప్రిస్క్రైబ్డ్, ప్రతి మనిషికి కస్టమైజ్డ్. మీ ఏజ్కి మీకున్న కండిషన్స్ ప్రకారము మీరు ఎంత వాక్ చేయాలని మెడికల్లీ ప్రూవెన్. అవన్నీ ఒక డాక్టర్ని అడిగితే చెప్పేస్తారు, కానీ తెలియదు. మన పక్కింటోడు వాక్ చేస్తున్నాడు, వాంతో పాటు కలిసి కార్లో ఎక్కడం, కార్ అక్కడ పార్క్ చేయడం, ఒక రౌండ్ కొడితే 4 kilometers, అరే ఒక్కో రౌండ్ కొట్టాం కదా ఇంకో రౌండ్ కొడదాం అనుకో. అక్కడ ఆ రోజు మీకు సైకలాజికల్ బాగుంటుంది, కానీ దానివల్ల జరుగుతున్న డీజనరేషను స్పైన్లో కానీ షోల్డర్లో కానీ నీజ్లో కానీ మీకు తెలియదు. సో ఇది ఇంకోటి రీజన్ తొందరగా ఎదిగిపోవడానికి. ఇంకొకటి, చాలామంది జిమ్ ఒకటి ఫ్యాషన్ అయింది, ఈ మ్యారథాన్స్ ఒకటి ఫ్యాషన్ అయిపోయినాయి, సైక్లింగ్లు ట్రెక్కింగ్లు ఫ్యాషన్ అయ్యి అందరూ ఏమనుకుంటారంటే, అందరూ ఒకటే వర్డ్ సార్ ఫిట్నెస్ సార్ అని. ఫిట్నెస్కి మీనింగే లేదు. ఈ ఫిట్నెస్ దాంట్లో ఈ డీజనరేషన్ ఎక్కువైపోయింది. దాంతో 35-40 నుంచే మోకాళ్ళు అరగడం. చాలా యంగ్స్టర్స్ ఇప్పుడు వస్తున్నారు మోకాళ్ళు. అండ్ ఇప్పుడు జరిగే తప్పు ఏంటంటే, ఈ 40 సంవత్సరాల్లో మోకాలు అరిగిపోయిన వాడు ఎన్ని రోజులని మందులు వాడతాడు, ఎన్ని రోజులని ఎక్సర్సైజ్ చేసి తగ్గించుకుంటాడు, ఎన్ని రోజులని ఇంజెక్షన్స్ అని చూస్తాం. అందుకని 45కో 50 లోపలే ఆపరేషన్ జరిగిపోతుంది. సార్ ఈ సందర్భంలో ఒక చిన్న డౌట్ కూడా అడుగుతాను. ఐఎమ్ ఏ ఫిలిం జర్నలిస్ట్ అండ్ ఫిలిం రిలేటెడ్ స్టార్స్తో ఎక్కువగా మూవ్ అవుతుంటాం. మా సినిమా వాళ్ళు చాలా ఓవర్గా జిమ్ చేస్తుంటారు, బాడీని ఒక్కొక్క క్యారెక్టర్ కోసం విపరీతంగా బాడీ పెంచేస్తుంటారు, మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ కోసం విపరీతంగా మేక్ ఓవర్ చేసేస్తుంటారు. ఈ మార్పులు అనేటువంటి ఈ పెయిన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటారు? చాలా ప్రభావం చూపుతాయి, కానీ తప్పదు వాళ్ళకి. ఒకటి ఫిల్మ్ స్టార్స్కి, ఇంకోటి స్పోర్ట్స్ పర్సన్కి. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్ విరాట్ కోహ్లీ తీసుకోండి. విరాట్ కోహ్లీ ఒక 16-17లో కెరీర్ స్టార్ట్ చేసి ఉంటాడు, చిన్నప్పుడు ఆడుతున్నా కానీ ఇంటర్నేషనల్ ఎరాకి వచ్చి. ఆయన 35 కల్లా క్లోజ్ అయిపోతుంది. అంటే ఈ 35లో ఈ ఎన్ని సంవత్సరాలు అవుతుందో మ్యాక్సిమం వాడేస్తారు వాళ్ళ జాయింట్స్. ఇప్పుడు 35 నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి, వాళ్ళ కెరీర్ అయిపోయింది అక్కడికి. ఫిల్మ్ స్టార్స్ కూడా అంతే. ఇప్పుడు ఒక మూవీలో ఏమో ఫుల్ 6 pack కావాలి, ఒక మూవీలో అమీర్ ఖాన్ ఏదో సినిమాలో ఇంతలా ఫ్యాట్ అయిపోయినాడు. అవన్నీ తప్పవద్దు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే తప్పకుండా వీళ్ళకి 40 తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. 40 తర్వాత చాలా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వాడాల్సిన ఏ జాయింట్స్ మొత్తం వాళ్ళు 35-40లో వాడేసి ఉంటారు. క్రికెటర్స్ అంతే, అథ్లీట్స్ అంతే. వీళ్ళు తర్వాత లక్కీగా కొంతమందికి లేట్గా వస్తాయి ప్రాబ్లమ్స్, కొంతమందికి ఎర్లీగా వస్తాయి. చాలామంది హీరోలు ఉన్నారు ఇక్కడ 40-45 కల్లా నీ జాయింట్ పెయిన్స్, యాంకిల్ పెయిన్, స్పైన్ పెయిన్. నీకు అలాంటి వాళ్ళు ఫిల్మ్ చాలా మంది వచ్చారు. స్పోర్ట్స్ పర్సన్ చాలా మంది వచ్చారు. స్పోర్ట్స్ పర్సన్, ఫిల్మ్ స్టార్స్. ఇప్పుడు యాక్టివ్గా ఉన్న 2-3 టాప్ హీరోస్ కూడాను షోల్డర్ సరిగ్గా ఎత్తలేకపోయిన పరిస్థితులు ఉన్నారు. ఏమంటే సార్ జిమ్ సార్ మాకు వాడు 75 kgs ఎత్తిస్తా అంట.
హెల్త్ వైజ్ చూస్తే డేంజరస్, వాళ్ళ ప్రొఫెషన్ వైజ్ చూస్తే తప్పదు. కానీ మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? ఇప్పుడు జిమ్కి కానీ వాకింగ్కి కానీ దీనికి కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ వెయిట్ లాస్ రోజుకి ఇంతవరకే చేయాలి అనేటువంటి వీటిని ఏమైనా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ ఈజ్ నాట్ నెసరీ ఫర్ ఫ్యూ పీపుల్. ఎవరికి అవసరమో జిమ్ ఎప్పుడు చెప్తాను ఉంటాను. స్పోర్ట్స్ పర్సన్, సెలబ్రిటీస్, ఫిల్మ్ స్టార్, జిమ్ ట్రైనర్స్, వీళ్ళే నలుగురే మోడల్స్కి. ఎందుకంటే వాళ్ళు మజిల్ కనపడాలి. ఇప్పుడు ఒక ఇంజనీర్కి అవసరం లేదు జిమ్, ఒక లాయర్కి అవసరం లేదు, ఒక డాక్టర్కి అవసరం లేదు, ఒక జర్నలిస్ట్కి అవసరం లేదు. ఎందుకు? హెల్దీగా ఉండాలి మనం. హెల్దీనెస్ ఫిట్నెస్కి ఏ మాత్రం పోలిక లేదు. ఫిట్నెస్ అన్నదానికి మీనింగ్ లేదు. హెల్దీనెస్ అంటే ఏంటంటే జబ్బు లేకుండా ఉండడం. లావుగా ఉన్నవాడు హెల్దీ కాదని కాదు, సన్నగా ఉన్నవాడు హెల్దీ అని కాదు, రాంగ్ అది. ఫిట్గా ఉన్నాను సార్, ఇక్కడ మంచి కండలు, 6 ప్యాక్ ఉన్నాడు, వాడికి ఎన్నో జబ్బులు ఉండొచ్చు, లోపల తొందర చనిపోవచ్చు. ఆ ఫిట్నెస్ అన్న వర్డ్ తోటి ఈ మొత్తం వరల్డ్ అంతా కూడా, పర్టికులర్ ఇండియా అంత రాంగ్ వేలో పోతుందంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను జిమ్ గురించి ఏమన్నా, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చూడండి కామెంట్స్ చాలా బ్యాడ్గా వస్తాయి, జిమ్కి రావద్దు అంటున్నాడు, ఇతనేం డాక్టర్ అని. జిమ్ అసలు ఏ విధంగానూ మీకు హెల్త్ని ఇస్తుందన్న నమ్మకం పెద్ద అపోహ. జిమ్తో హెల్త్ ఎవ్వరికి బాగోదు. హెల్త్ బాగుండాలంటే మీ ఏజ్ ప్రకారము, మీకున్న కండిషన్స్ ప్రకారము మినిమం టు మోడరేట్ ఎక్సర్సైజ్ ప్రిస్క్రైబ్డ్ ఉన్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు, బాబు నీకు వారంలో 7 రోజుల్లో 6 రోజులు మినిమం టు మోడరేట్ ఎక్సర్సైజ్ నీకున్న కండిషన్స్ ప్రకారము 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు పొద్దున్న సాయంత్రం చేసుకుని ఇంకేం అవసరం లేదు ఎక్సర్సైజ్ రూపేణ. ఇప్పుడు మీరు ఒకవేళ కండలు పెంచాలి అనుకున్నారు అనుకోండి, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆల్రెడీ ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం ప్రిస్క్రైబ్డ్ ఎక్సర్సైజ్ ఇచ్చేసింది. ఏంటంటే అది 7 డేస్లో 6 డేస్ 1 డే హాలిడే ఉంది. మళ్ళీ మార్నింగ్ టు ఈవినింగ్ 30 minutes to 45 minutes. ఓకే, మినిమం టు మోడరేట్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఏం ఎక్సర్సైజ్ చేయాలా? ఇప్పుడు మీకు షోల్డర్ పెయిన్ ఉంది, షోల్డర్కి సపరేట్ ఎక్సర్సైజ్ ఉంటాయి. మీకు స్పైన్ పెయిన్ ఉంది, దానికి సపరేట్ ఎక్సర్సైజ్ ఉంటాయి. మీకు ఏ నొప్పి లేదు, దానికి సపరేట్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. అంతే, హెల్త్ కోసం ఇంతే. మీరు జిమ్కి వెళ్ళిపోతే మీరు హెల్దీగా ఉంటారని లేదు, కండలు పెంచితే హెల్దీగా ఉంటారని, మీరు సన్నగా అయిపోతే హెల్దీగా ఉంటారని. ఇప్పుడు కీటో డైట్లని లేదంటే బాడీ వెయిట్ ఎంత డేంజరస్ అంటే, మేబీ మీ 80 కేజీలు 65కి రావచ్చు, 100 కేజీలు 80కి రావచ్చు, అది హెల్దీ అని ఎవ్వరు చెప్పరు. కానీ మీరు ఏదైతే మన గట్ ఉంటుందో గట్కి సడన్గా ఒక అన్యూజువల్ ఫుడ్ని ఇస్తున్నారో సిస్టమ్ మొత్తం ఇంబ్యాలెన్స్లో పోతుంది. దాని తర్వాత ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అని, సైకలాజికల్ డిప్రెషన్, ఇవన్నీ జరుగుతాయి. సో ఈ వెయిట్ తగ్గించుకోవడం, ఈ జిమ్లకి వెళ్ళి హెల్దీగా ఉంటామనుకున్న అపోహలు, అనవసరమైన ఎక్సర్సైజ్లు, అనవసరమైన ఎక్కువ వాకింగ్ చేయడం, ఇవన్నీ కూడాను హెల్త్కి అయితే తప్పకుండా అనర్థమే. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటే కూడా మీకు తెలిసిన మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను రేపటి నుంచి జిమ్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చా లేదా, వెళ్తే నాకు రియల్గానే హెల్త్ బాగుంటుందా, చేయకపోతే నా హెల్త్ ఏం పోతుందా అని అడగండి. నీట్గా ఒక అరగంటలో ఆయనకు కన్సల్టేషన్ ఫీజు పే చేసి అరగంట మాట్లాడుకుంటే బ్యూటిఫుల్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అనవసరమైన ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు తొందరగా వస్తున్నాయి ఇవి. డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్ థింగ్స్ సార్. చాలా ఇంపార్టెంట్ సమాచారాన్ని ఇవాళ మీరు మాకు క్లారిఫికేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.